Hello everyone, happy evening and greetings to you all from our exclusive English and educational updates. Well, we have been uploading all the general English, psychology and Telugu for scoring above 80 out of 90. Now in this short video, we will be looking at an exclusive 2A English content and methodology for 60 marks. So which is an official previous question paper that was uploaded in the TET website along with the answer key. So without any further ado, let's get into the topic. So before we get into the topic, please do subscribe to our channel and please go to playlist called AP TET official model MCQ bits with explanatory answers analysis of all sessions, and there are about 90 videos of short size bit sized videos for covering all these general aspects and English aspects. So please do access and get benefited. Wish you all happy learning and keep learning. Now without any further delay, let's get into the official question paper of English related content as well as methodological aspect MCQs. So let's start with the first question. I'll be explaining. Please have a little patience to get the answers. Identify the best option that fits the blank. సో మనం ఈ బెస్ట్ ఆప్షన్ అనేది ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైప్లో మనము చూజ్ చేసుకోవాలి. మై కజిన్ డాష్ ది ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ ఎట్లా నెట్టుకొని వచ్చాడనమాట. సో పుల్డ్ అప్ సాక్స్ పుల్ అప్ చేస్తాం, పుల్ టుగెదర్, పుల్డ్ త్రూ, పుల్ డౌన్. సో ఆటోమేటికల్లీ ఆన్సర్ ఈజ్ 3. పుల్ త్రూ ద ఎగ్జామినేషన్, ఏదో విధంగా క్వాలిఫై కావడం, నెట్టుకొని రావడం, అక్కడక్కడికే రావడం అనమాట, ఆటికాటికి పాస్ అవ్వడం అనమాట, రైట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అంటిల్ ద వార్ కేమ్ టు అన్ ఎండ్ వీ కెప్ టెల్లింగ్ ఈచ్ అదర్ నాట్ టు లూజ్ హార్ట్. సో మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఈ యొక్క ఫ్రేజెస్ వాటి యొక్క మీనింగ్స్ ఉన్నాయి. సో ఇది ఒకసారి మనం చూసుకున్నాం. ఇక్కడ నాట్ టు లూజ్ హార్ట్ మీన్స్ నాట్ టు లూజ్ హోప్. ఫీల్ డిమోరలైజ్డ్ అంటే అదే మీనింగ్ ఇస్తుంది, కానీ టు నాట్ అనే మీనింగ్ రావడము, టు ఫీల్ హోప్లెస్, టు బి యాంగ్షియస్. సో రైట్ ఆన్సర్ ఈస్ నాట్ టు లూజ్ హోప్. నెక్స్ట్ ఐ డాష్ ప్లే ద పియానో. ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. సో మనకి ఇంగ్లీష్ గ్రామర్లో 10th క్లాస్ సిలబస్లో వుడ్ అండ్ యూస్డ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి వుడ్ అనేది రెకరెంట్గా రిపీటెడ్గా పాస్ట్ యాక్షను. ఇక్కడ డిస్కంటిన్యూడ్, నో లాంగర్ ప్రజెంట్ అండ్ నో లాంగర్ ఇన్ ఓగ్, నో లాంగర్ ఇన్ యూస్, నో లాంగర్ గెట్టింగ్ కంటిన్యూడ్ అనేదాన్ని డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అంటాం. దీనికి మనం వాడే మోడల్ వర్బ్ semi modal verb is used to. I used to play the piano means I no longer play. I might have learnt playing other instrument, right, guitar, etc., right. So here the right option is used to. As you all can see here, green tick mark. So I will not be disclosing the answer immediately. Have a little patience, read the question and follow my analysis, right. Choose the option that correctly identifies the origin of the word indicated by the abbreviation NAME as it might appear in a dictionary entry. So question చూడడానికి చాలా లెంతీగా ఉంది, కానీ జస్ట్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ NAME అంటే సరిపోయేది. బట్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ ద ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ అన్నప్పుడు మనకి నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ద థర్డ్ వన్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. And BRE British English, AME American English, and Canadian English and Australian English. These are the different continental varieties of English. ఖండాంతరంగా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట, రైట్. సో నెక్స్ట్ మనకి కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. చూస్ ద ఎగ్జాంపుల్ వెన్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్. సో అండర్లైన్ చేసుకోండి మీరు, అంటే ఇక్కడ మీకు టెట్ ఎగ్జామ్లో CBTలో ఒకసారి ఫోకస్ చేసుకోండి. డెఫినెట్ ఆర్టికల్, ప్లూరల్ నౌన్స్ బిఫోర్. సో ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ ముందర డెఫినెట్ ఆర్టికల్ అనేది రెఫర్ టు ఫ్యామిలీస్ ఆర్ నేషన్స్ అన్నప్పుడు. సో ఫ్యామిలీస్ అండ్ నేషన్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ద శర్మాస్ ఫ్యామిలీ, నేషన్స్ ద నెదర్లాండ్స్. సో ఇది సింగులర్గా తీసుకుంటారు కాబట్టి మనకి ఇక్కడ ప్లూరల్ ప్రాపర్ నౌన్స్ అన్నాడు కాబట్టి ద శర్మాస్ డైనాసిటీ, వంశం ఫ్యామిలీ are the most renowned musicians of this town.
ఇక్కడ ప్రిన్సిపల్ అనేది నాట్ అప్లికబుల్. ద క్వీన్ ఆఫ్ బ్రిటన్ వాజ్ రిజెక్టెడ్ బై ద ఇండియన్స్. ద నెదర్లాండ్స్ ఈజ్ అ పీస్ఫుల్ కంట్రీ. ఆల్ ఆర్ ఇర్రెలవెంట్, బట్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ వన్. నెక్స్ట్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్. సో మనకి ఇంతకుముందు డైరెక్ట్గా ఇఫ్ యూ గో బై బస్ డాష్ ఇచ్చి సెకండ్ క్లాజ్ని మనకి ఆప్షన్స్ ఇచ్చినవాడు, కానీ ఇక్కడ మొత్తం వాక్యం వాడే ఇచ్చి మనకి ఏ కండిషన్ చెప్పాడు. సో మనకి యూనివర్సల్ ట్రూత్స్ కంపల్సరీ జరిగేటివి అయితే జీరో కండిషనల్, పాజిబుల్ కాన్సిక్వెన్స్ ఉన్నప్పుడు, పాజిబిలిటీ ఉన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్లస్ ఫ్యూచర్ సింపుల్ అనేది గుర్తుపెట్టుకున్నాం. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ కండిషన్ అంటే ఇఫ్ ఐ వర్ యూ అంటే పాజిబుల్ ఇమాజినేషన్. దెన్ థర్డ్ కండిషన్ ఇస్ ఇంప్రాబుల్ హైపోథెటికల్ కండిషన్. సో ఇది మన వీడియోలో ఇఫ్ క్లాజెస్ పైన 1 minute చెప్పాము. ఆ యొక్క ఇమేజ్ ఏ ఇమేజ్ చూస్తే మీకు యూ విల్ గెట్ ద crystal clarity in terms of the usage of if clauses. So next we will move on to the next question. Humans dash on the moon several times, right? So గతంలో కాకుండా ఇప్పటికీ ఇంకా ఫ్యూచర్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి నేను చెప్పాను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంటుంది. అంటే నేను ప్రజెంట్ ప్రోగ్రెసివ్ కంటే చెప్పట్లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే యాక్షన్కి ఇంకా ప్రజెంట్కి లైఫ్ ఉంటే మనము ఇక్కడ హ్యావ్ వాక్డ్ వాడతాం. హ్యూమన్స్ హ్యావ్ వాక్డ్ ఆన్ ద మూన్ సెవరల్ టైమ్స్. సో ఇంతవరకు మనకి టైం రెఫరెన్స్ లేదు, ఓకేనా? అందువల్ల అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇండికేషన్ అది. నెక్స్ట్, వర్బ్కి విచ్ ఈజ్ మేడ్ నెగిటివ్ బై యాడింగ్ ఏ ప్రిఫిక్స్. సో ఇటు పప్పులో కాలేయకూడదు, మనం వర్బ్ రూపంలో ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. సో సిమిలర్, డిస్సిమిలర్, సిమిలర్ వర్డ్స్, డిస్సిమిలర్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి అడ్జెక్టివ్ సెన్స్. లాయల్, డిస్లాయల్, నమ్మకమైన, అపనమ్మకమైన, విశ్వాసపాత్రుడు కాకపోవడం కాబట్టి విశేషణం. డిస్హార్మోనీ, హార్మోనీ నౌను, దానికి డిస్హార్మోనీ ఆపోజిట్ వర్డ్. బట్ ఇక్కడ వర్బ్కి నెగటివ్ సెన్స్లో ప్రిఫిక్స్ చేయడం అంటే ఇప్పుడు డిస్క్వాలిఫై అనేది గుర్తుపెట్టుకోండి. క్వాలిఫై అనేది వర్బ్, దానికి ఆపోజిట్ డిస్క్వాలిఫై. డిస్ అనేది ప్రిఫిక్స్. ఈ విధంగా వర్బ్కి నెగటివ్గా వస్తూ ఉంది సెన్స్. నెక్స్ట్, ఇన్ డిక్షనరీ ఎంట్రీ చూస్ ద వర్డ్ దట్ ఈస్ టు బి ప్లేస్డ్ ఆఫ్టర్ ఇన్ ఇంటూ. సో ఇది మనకు చాలా ఈజీ. ఆన్సర్ ఈజ్ ఇన్ ఆపర్చున్. 1 ఈజ్ ద ఆన్సర్. సో ఇలాంటివి ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు. యూ కెన్ డూ ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అండ్ ఇది మనకి హెడ్ వర్డ్, ఫుట్ వర్డ్ కూడా అడగడే అవకాశం ఉంది. లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్. సో ఇది కూడా ఈజీ. కంపారిటివ్ డిగ్రీలో మనం చేసుకోవాలి. కంపారిటివ్ డిగ్రీ అంటేనే మనం ఇక్కడ అన్ని కవర్ చేసుకున్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. లీడ్ ఈజ్ హెవియర్ దాన్ ఆల్ అదర్ మెటల్స్. సో దీనికి సంబంధించి మనము మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 మొత్తం పాజిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీ, తర్వాత కంపేర్ డిగ్రీకి ఈ విధంగా నో అదర్, యాజ్ ప్లస్ యాజ్ అనేటివి, తర్వాత దాన్ ఆల్ అదర్ అనేటివి, తర్వాత అట్లీస్ట్ అనే ఒక 3 మోడల్స్ని మనము విత్ ఎగ్జాంపుల్ చెప్పాము. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అలాంగ్ విత్ అడ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, నౌన్ మాడిఫై, ఈ రెండు కలిపి ఒకే వీడియో చేసాం. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇది మనకి చాలా అంబిగ్యూటీ. ఆర్ అంటే ఎందుకు వస్తుంది అనేది బ్రిటిష్ కలోక్యువల్లో మనం అది చెప్పుకున్నాం. సో ఆర్ అండ్ ఐ, ఐఎమ్ యువర్ లెక్చరర్, ఆర్ అండ్ ఐ. బట్ ఇక్కడ మనకి అంబిగ్యూటీ అని చెప్పేసి వాడు అన్నీ ఇచ్చాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఐఆమ్ వచ్చినప్పుడు ఇక్కడ యామ్ అండ్ ఐ రాదు, ఆర్ అండ్ ఐ వస్తుంది. అదే ఐఎమ్ నాట్ యువర్ లెక్చర్ అన్నప్పుడు యామ్ ఐ వస్తుంది. అదొకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా వేరే గుడ్డి అంటే ఏం లేదు. ఐడెంటిఫై ద ప్రావర్బ్ దట్ సజెస్ట్ 1 పాజిటివ్ సైన్ డజంట్ మీన్ ఆల్ విల్ బి వెల్. సో ఇక్కడ ప్రావర్బ్ 1 పాజిటివ్ సైన్, ఒక ధనాత్మక సంకేతం అనేది అంత అంత బాగుందని చెప్పడానికి ఇదే ప్రావర్బ్తో ఇక్కడ మనకి వేరే మీనింగ్ వచ్చేది. చూడండి, 1 స్వాలో డజంట్ మేక్ ఏ సమ్మర్ అనేది కరెక్ట్ సరిపోతుంది. మిగతా ఏం సరిపోవంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ 1 బాస్కెట్ అంటే అన్ని గుడ్లని ఒకే బాస్కెట్లో పెడితే అవి స్పిల్ అయిపోతాయి. సో డోంట్ రిస్క్ ఆన్ 1 థింగ్ అనే మీనింగ్ వస్తుంది. నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటే అపియరెన్సెస్ అంటే మనము బాహ్య ఫేస్ను బట్టి మనము జడ్జ్ ఒక నిర్ణయానికి రాకూడదు. బుక్ కూడా కవర్ చూస్తేనే బాగుందని చెప్పకూడదు. దెర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్. మీకు ఇక్కడ తెలుసు, మంట పొగ లేనిదే మంట అనేది ఇప్పుడు మనకి మంట లేనిదే పొగ ఎందుకు వస్తుంది అనేది. సో రీజను, దాని యొక్క రూమర్, ఇది మనకు మీనింగ్ అనేది. సో
2 is the right answer. Next. For the past few days, I had been pleasantly besieged. So, మన నెల్సన్ మండేలా యూనిట్ 2 ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అండ్ ఆటోబయోగ్రఫీ బై నెల్సన్ మండేలా. సో బిసీజ్డ్ మీన్స్ సరౌండెడ్. సో ఇక్కడ టైం ఎక్కువ తీసుకోము. అక్విజేషన్కి ఆపోజిట్ వర్డ్ లాస్. ఇవన్నీ సింపుల్గానే కొట్టేయచ్చు. నెక్స్ట్, ఐడెంటిఫై గ్రామాటికలీ కరెక్ట్ సెంటెన్స్. చూడండి ఇక్కడ మనకు టెన్సెస్ వచ్చేసింటే ఆటోమేటిక్గా సో ఇది పెట్టుకోవచ్చు అనమాట, రైట్. సో ఆన్సర్ ఈజ్ 3. వీ హియర్ సమ్ స్ట్రేంజ్ సౌండ్స్ ఫ్రమ్ ద అటిక్. We was subject verb agreement failure. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మిస్సింగ్ అండ్ వీ వర్ హియర్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. సో ఈ విధంగా మనం ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్, రిపోర్టెడ్ స్పీచ్. వేర్ డూ యూ లివ్ ఆస్క్డ్ ద స్ట్రేంజర్. సో ద స్ట్రేంజర్ ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్. సో ఇక్కడ మనకు రెండో వచ్చినప్పుడు మనం ఇంకా మాకు ఆన్సర్ చూద్దాం. ద స్ట్రేంజర్ సెడ్ వేర్ డూ యూ లివ్. సో ఇక్కడ వేర్ డూ యూ లివ్ అనేది ఇక్కడ టెన్స్ మారలేదు కాబట్టి ఇది రాంగ్. దెన్ ద స్ట్రేంజర్ ఎంక్వైర్డ్ వేర్ ఐ లివ్డ్. సో పాసిబుల్. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ వేర్ డూ యూ లివ్. సో ఇక్కడ టెన్స్ కూడా ఇది మారలేదు కాబట్టి ఆస్క్డ్ అనేది ఎంక్వైర్డ్. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద స్ట్రేంజర్ ఎక్స్క్లైమ్డ్ వేర్ ఐ లివ్డ్. ఎక్స్క్లైమ్డ్ అనేది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మాత్రమే వస్తుంది. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది, అది గుర్తుపెట్టుకున్నాం. సో క్విక్ రికాప్చులేషన్. దెన్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్. సో ఫార్మల్ లెటర్లో ఇంపార్టెంట్ సంబంధించి కన్సర్న్ ఏమంటే మనకు సబ్జెక్ట్ అనేది అనమాట. సబ్జెక్ట్ లేకపోతే మనం లెటర్ యొక్క ఉద్దేశం అనేది ఈ సబ్స్క్రిప్షన్ సూపర్స్క్రిప్షన్ శాలరీస్ అనేవి దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లెటర్. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ఎ ఫార్మల్ లెటర్ ఈజ్ highlighting the subject and content. So third is the right answer. A news report is a very easy, in-depth information about a topic using facts. Fourth is the right answer. Identify the sentences which is an example of fatic function. So fatic function అంటే గుర్తుపెట్టుకోండి, గ్రీటింగ్స్ కావచ్చు, ఫేర్వెల్స్ కావచ్చు, ఈ విధంగా బ్లెస్సింగ్స్ కావచ్చు. దీన్ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ కూడా అంటాము. ఇది కొత్తగా మనకి ఆడేది. సో ఆన్సర్ ఇక్కడ ఫేర్వెల్, సీ యూ లేటర్ అనేది ఫేటిక్ ఫంక్షన్ యొక్క ఈ సెంటెన్స్ అనేది ఈ లాంగ్వేజ్ ఫంక్షన్ అంటే ఫేటిక్ ఫంక్షన్గా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, యూ మస్ట్ రెస్పెక్ట్ ఉమెన్ అదర్వైజ్ ఆటోమేటిక్గా గుర్తుకొస్తుంది మనకి. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, మిగతావి ఇన్కరెక్ట్. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ used for inference that fits the blank. The car hasn't arrived yet. సో ఇక్కడ ఆన్సరు ఈజీగా ఇక్కడ ఇట్ హ్యావ్ గాట్ ఏ ఫ్లాట్ టైర్. సో ఫ్లాట్ టైర్ అంటే పంచర్ అయిపోవడము. కారు ఇంకా రాలేదు, ఎందుకంటే కారు పంచర్ అయి ఉండొచ్చు, రైట్. ఇట్ విల్ హ్యావ్ కాదు, ఇట్ కెన్ హ్యావ్ కాదు. చూడండి, ఇట్ మస్ట్ హ్యావ్ గాట్. సో రీజన్ ముందే మనం పసిగడుతున్నాం కాబట్టి డెఫినెట్గా అదే ఉండొచ్చు, కార్ పంచర్ అయిండొచ్చు, బ్రేక్ డౌన్ అయిండొచ్చు అనేసి. ఇట్ మస్ట్ హ్యావ్ గాట్ ఎ ఫ్లాట్ టైర్, ఇట్ మస్ట్ హ్యావ్ బ్రోకెన్ డౌన్. సో ఇది వెహికల్ సంబంధించి అనమాట, రైట్. నెక్స్ట్, థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో డిక్షనరీ సంబంధించి లెక్సికోగ్రాఫర్ అందరికి తెలుసు. క్యాలిగ్రాఫర్ అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్. కార్టోగ్రాఫర్ అంటే మ్యాప్స్ని స్టడీ చేయడము, డిజైన్ చేయడము, కలెక్ట్ చేయడము. ఈ జిఐఎస్, జిపిఎస్ మనము గూగుల్ మ్యాప్స్ వాడతాం, దీనికి సంబంధించి. స్టెనోగ్రాఫర్ అంటే మీకు అందరికి తెలుసు, టైపింగ్. ద కుక్ వాజ్ కుక్డ్ టు కుక్ ద మీల్. సో ఇక్కడ కుక్ అండ్ కుక్ వర్బ్గాను నౌన్గాను, లేదా నౌన్గా వర్బ్గా. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ అని తీసుకుంటే కుక్ అనేది ఫస్ట్ నౌన్గా ఉంది, నెక్స్ట్ 2+V1 వర్బ్గా ఉంది కాబట్టి నౌన్ అండ్ వర్బ్. ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్డ్ లుక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నౌన్. సో లుక్ అనేది నౌన్గా వాడినదంటే ఐ ఫీల్ హర్ ఫాండ్ లుక్ ఆన్ మీ. ఫాండ్ లుక్. సో ఫాండ్ లుక్ అనేది నౌన్గా వాడింది. ఇక్కడ లుక్ అనేది వర్బ్. డోంట్ లుక్ అవుట్ సైడ్, వీ హ్యావ్ బీన్ లుకింగ్. సో ఇది V1+ing ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో. సో ఇవన్నీ మనకి చాలా సింపుల్ అనమాట. సో జస్ట్ మీరు కొంచెం బాగా చదవగలిగితే వీ కెన్ ఈజీలీ గెట్ ద మ్యాక్సిమమ్ స్కోర్. యూ మస్ట్ ప్రాక్టీస్ యువర్ డ్యాన్స్ అండ్ యూ విల్ గెట్ ద ప్రైజ్. సో మీనింగ్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి దీన్ని ఇదే విధంగా రాసినప్పుడు ఇఫ్ క్లాస్తో మీనింగ్ మారకోకుండా సేమ్ మీనింగ్ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ యువర్ డ్యాన్స్ యూ విల్ గెట్ ద
ప్రైజ్ అనేది రైట్ ఆన్సర్, థర్డ్ వన్. సో మన ఇఫ్ క్లాజెస్ సంబంధించి 2 క్వశ్చన్లు వచ్చాయి. మళ్ళీ చూడండి, ఇది కూడా చాలా రాంగ్, బట్ ఇది రిలేటివ్ ప్రొనౌన్ సంబంధించి డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్, రిస్ట్రిక్టెడ్ అండ్ నాన్ రిస్ట్రిక్టెడ్ రిలేటివ్ క్లాస్ అనేది ఉండాలి. బట్ ఎనీవే కాంప్లెక్స్ సెంటెన్స్ కాబట్టి మనకి ఇక్కడ హూ ఈజ్ ద మెజిస్ట్రేట్ ఆఫ్ దిస్ ప్లేస్ అనేది మనకి డిపెండెంట్ క్లాసు. మై ఫ్రెండ్ ఈజ్ ఆన్ లీవ్ అనేది మెయిన్ క్లాస్. సో మనకి మై ఫ్రెండ్ హూ ఈజ్, మై ఫ్రెండ్ కామా, ఇక్కడ కామా సపరేట్ ఉంది, నాన్ డిఫైన్ రిలేటివ్ క్లాస్. హూ ఈజ్ ద మెజిస్ట్రేట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఈజ్ ఆన్ లీవ్. సో మిగతావన్నీ ఇంకా మనకి ఈజీగా కాంప్లెక్స్ సెంటెన్స్ కాబట్టి ఈ క్లాజెస్ సంబంధించి మనకు తెలుసు. కాంప్లెక్స్ అంటే ఒక మెయిన్ క్లాజు, ఒక సబార్డినేట్ క్లాజు. సో మనకి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. నేను మీకు ఒక జస్ట్ 30 సెకండ్ టైం ఇస్తాను, ఇది చదవండి. The world's remaining tropical forests are being destroyed so fast that, at current trends, by the end of this century, only the most inaccessible will remain. So, underline this word. Only the most inaccessible will remain. సో అన్నప్పుడు ఇన్యాక్సెసిబుల్ అంటే రిమోట్ అనే మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. సో ద రిమోట్నెస్ యాజ్ ద లాస్ట్ డిఫెన్స్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ద ఫ్రేజ్ ఓన్లీ ది మోస్ట్ ఇన్యాక్సెసిబుల్ ఫారెస్ట్ విల్ రిమైన్ సజెస్ట్ అంటే ఏ హోప్ ఫర్ ఫారెస్ట్ రీజనరేషన్ ఇన్కరెక్ట్, ఏ సైంటిఫిక్ లిమిటేషన్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఈజ్ రాంగ్, అండ్ ఎగ్జాగరేషన్ ఆఫ్ ది క్రైసిస్ అండ్ డిజాస్టర్ అది రావచ్చు, కానీ మనకి ఇన్యాక్సెసిబుల్ అంటే రిమోట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి మీరు దీన్ని చదువుకొని స్కానింగ్ చేసి మనం చేయొచ్చు. నెక్స్ట్ కూడా మీకు ఇంకొక పారాగ్రాఫ్ చూపిస్తున్నాను. యూ ప్లీజ్ స్కిమ్ త్రూ ద ప్యాసేజ్. When he was born, everyone advised his parents to get rid of the kid as he was blind. సో అతను గుడ్డివాడు అనమాట, అందరూ అడ్వైజ్ చేశారు, యూ బెటర్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్. బట్ హిస్ పేరెంట్స్ హూ ఆర్ నాట్ అఫ్లూయెంట్ బై హిజ్ ఎనీ మీన్స్, వాళ్ళు పెద్ద ధనికులు కాదు, chose to take care of him and to the best of their abilities and gave him education. సో ఆ విధంగా అతన్ని సంరక్షించి అతనికి అతని సామర్థ్యం తగ్గట్టుగా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఫోర్బ్స్ హ్యాస్ నేమ్డ్ హిమ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ సూపర్ అచీవర్స్ ఫ్రమ్ ఏషియా under the age of 30, but visually challenged Srikanth Bolla is in no mood to celebrate. His goal is to get into the Forbes list of richest person and he won't settle for anything less. The success story of visually challenged person Srikanth Bolla. Identify the statement that best reflects Srikanth Bolla's attitude as described in the passage. సో ఇక్కడ శ్రీకాంత్ బొల్లా యొక్క యాటిట్యూడ్, మనోవైఖరి ఎలా ఉంది ఈ మొత్తం ప్యాసేజ్ చదివిన తర్వాత అన్నప్పుడు, సో ఇక్కడ హీఈస్ డిటర్మైన్డ్ టు రైజ్ బియాండ్ హిజ్ కరెంట్ సక్సెస్. సో ప్రజెంట్ సాధించిన విజయాల కన్నా ఇంకా దృఢ సంకల్పంతో ఇంకా నేను ఎంతో బియాండ్ హొరైజన్ ఎంతో ఎత్తు ఎదగాలి, ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలనే ఒక మీనింగ్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంది ఈ ప్యాసేజ్లో. సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇంకా మనం లిటరేచర్కి వెళ్తున్నాం. ఇన్ ఆంటోన్ చెకావ్స్ షార్ట్ స్టోరీ ద బెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిప్రజెంట్స్ ది ఐరానిక్ రివర్సల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో ఆంటోన్ చెకోవ్స్ బెట్ అనే స్టోరీలో రివర్సల్ ఐరన్ ఏమంటే ఇక్కడ ఈజీగా గెస్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి లాయరు బ్యాంకరు ఆ యొక్క సెల్లో రీడింగ్ చేసి వైజ్ పర్సన్ అవ్వడము, చివరిలో ఆ ప్రైజ్ మరి రిజెక్ట్ చేసి అతని యొక్క రూపాంతరం చెందిపోతాడు. సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో అది మనం లాయర్ యొక్క గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ గమనిస్తాం. సో ఐరనీ రివర్సల్ కాబట్టి సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మిగతావి ఇన్కరెక్ట్. కొంచెం ఫాస్ట్గా వెళ్తాం. ద టోన్ ఆఫ్ ఇంజన్ ట్రబుల్ రివీల్స్. సో ఆర్కే నారాయణ్స్ యాటిట్యూడ్ అన్నప్పుడు హ్యూమన్ మిస్ఫార్చ్యూన్. సో మనకి లాటరీ టికెట్ కొనడము, ఆ రోడ్ ఇంజన్ని రకరకాల కూలీస్తోనూ, తర్వాత వర్షం రావడము, పోలీసు వాళ్ళు సీజ్ చేయడము, ఇదంతా మనం చదివిన తర్వాత అతనికి లాటరీ టికెట్ తగిలినా సరే అతని యొక్క హ్యాపీనెస్ అనేది రాలేదు, మిస్ఫార్చ్యూన్. ఇది సింపథెటిక్ అండ్ అమ్యూజ్డ్. సో మనకి ఇది సానుభూతి తెలిపేది, మరి అట్ ద సేమ్ టైం అమ్యూజ్మెంట్ ఇచ్చేదన్నమాట. సో దట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద లెసన్, ద రోడ్ ఇంజన్. నెక్స్ట్ ఫ్రాన్సిస్ బేకన్స్ ఆఫ్ స్టడీస్లో డిస్టిల్డ్ బుక్స్ అన్నప్పుడు దే ఆర్ బ్రైట్ బట్ ల్యాక్ డెప్త్ అని గుర్తుపెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఐడెంటిఫై ద మెటాఫర్ ఆఫ్ రాజగోపాలాచారీస్ వాట్ మేక్స్ ఎ నేషన్ టు డిస్క్రైబ్ మోరల్ స్ట్రెంగ్త్ ఇన్ ద నేషనల్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఈజీగా సిటిజన్స్ యాజ్ ద
బ్రిక్స్ ఆఫ్ బిల్డింగ్ అని గుర్తుపెట్టుకోండి. దెన్ ఐడెంటిఫై వాట్ నారో డొమెస్టిక్ వాల్స్. సో నారో డొమెస్టిక్ వాల్స్ అన్నప్పుడు ఈజీగా మనము ఈ పాయింట్కి వెళ్ళాలి. సో ఆర్కిటెక్చరల్ మాన్యుమెంట్స్ కావచ్చు, స్లెండర్ రిస్ట్రిక్టెడ్ వాల్స్ అనేది డిస్ట్రాక్టరు, కల్చరల్ బౌండరీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇన్ డిస్ట్రాక్టర్, సోషల్ డివిజన్స్ అండ్ ప్రెజుడైజెస్. ఇది మనము వాట్ మేక్స్ ఏ నేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ అబ్స్టాకిల్, దట్ సోషల్ డివిజన్స్ అండ్ ప్రెజుడైజెస్. నెక్స్ట్ వర్డ్స్వర్త్ పోయం ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్లో ఈ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది 4+4 8, 2 స్టాంజాస్ ఉంటాయి, 8 లైన్స్. ఇట్ ఈస్ 2 క్వాట్రైన్స్. క్వాట్రైన్స్ మీన్స్ 4 రిటర్న్ ఇన్ ఏ బ్యాలడ్ మీటర్ అనేది గుర్తుపెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంట్రల్ డిసెప్షన్. సో ఏది మెయిన్ మోసం అనేది ఇక్కడ ప్లాట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అర్నెస్ట్. ఇది మనకు సంబంధించి ఆస్కార్ వైల్. ఇది ఈ యొక్క దీంట్లో బాగా గుర్తుపెట్టుకోండి, చివరికి ఏమనేది గుర్తుపెట్టుకోండి. జాక్ ప్రిటెండ్స్ టు బీ ఆల్గొరాన్స్ కజినా, ఆల్గర్నాన్ ఇంపర్సనేట్ అర్నెస్ట్ జాక్స్ బ్రదరా. వెరీ ఇంపార్టెంట్. జాక్ అండ్ ఆల్గర్నాన్ ప్రిటెండ్ యాజ్ అర్నెస్ట్. వాళ్ళు ఎస్కేప్ అవుతారు న్యాచురల్ లైఫ్ నుంచి, ఒక పేరు మార్చుకోవడము, ఆ విధంగా అర్నెస్ట్గా. సో వాళ్ళ లేడీస్కి రెస్పెక్టివ్ ఆపోజిట్ లేడీస్కి ఆ నేమ్ అంటే ఇష్టపడడం. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. సో థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను డెప్త్గా వెళ్ళట్లేదు, చెప్పడానికి టైం కూడా లేదు. సో కొంచెం మీరు దీనిపైన అవగాహన ఉంటే క్విక్గా రివిజన్ చేయొచ్చు. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. సో క్లాస్ 9 పోమ్. దీంట్లో మెట్రికల్ ప్యాటర్న్ అన్నప్పుడు మనం అయాంబిక్ టెట్రామీటర్, దీనికి సంబంధించి కూడా మనకి ముందు వీడియోలో చెప్పాము, తర్వాత రైమ్ స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకసారి ఆ వీడియో ప్లస్ సమ్మరీ థీమ్ చూస్తే మీకు ఈజీగా గుర్తుకొస్తుంది. నెక్స్ట్ షేక్స్పియర్ 12th నైట్లో దట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ షేక్స్పియర్ యూజ్ ఆఫ్ లెక్సిస్, అంటే వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ అన్రిక్విటెడ్ లవ్. సో ఇక్కడ ఆ లవ్, అన్రిక్విజిటెడ్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎటువంటి పదాలు వాడాలన్నప్పుడు ఇఫ్ మ్యూజిక్ బీ ద ఫుడ్ ఆఫ్ లవ్ ప్లే ఆన్ అనేది కరెక్ట్ కంపాటబుల్ లైన్ ఫర్ దట్ కాంటెక్స్ట్. సో నెక్స్ట్ ఈ 12th నైట్లోనే మిస్టేకెన్ ఐడెంటిటీ అనేప్పుడు వయోలాస్ డెసిషన్ టు డిస్గైజ్ హర్ సిజారియో అన్నప్పుడు ఇక్కడ ఒలివియా ఫాల్స్ ఇన్ లవ్ విత్ సిజారియో అనేది మిస్టేకెన్ ఐడెంటిటీ. సో ఎందుకంటే మనకి సిజారియో కూడా లేడీ అనమాట, డిస్గైజ్లో ఉన్న వయోలా. సో అది మిస్టేకెన్ ఐడెంటిటీగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ వీ లివ్డ్ ఆన్ ద మెయిన్ రెసిడెన్షియల్ స్ట్రీట్ ఇన్ ఏ టౌన్ ఆర్టికస్. సో ఇది మనకి టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ బై హార్పర్ లీ సంబంధించి మనం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ నెరేటివ్ గుర్తుపెట్టుకున్నాం. సో ఇది వాళ్ళ కూతురు జెమ్ అటికస్ మొత్తం ఈ నెరేషన్ చెప్తాను అనమాట. సో దీనికి కొంచెం నేను మళ్ళీ సపరేట్గా చెప్పాను ఆల్రెడీ, దానికి సంబంధించి అక్కడ చూస్తే మనకి వస్తుంది. నెక్స్ట్ చూస్ ద థీమ్ దట్ ఈస్ మోస్ట్లీ క్లియర్లీ ఇల్లస్ట్రేటెడ్. సో మనము ఏ లెసన్ తీసుకున్న దాని థీము, ఆ యొక్క ఆస్పెక్ట్స్, మెయిన్ సమరీ పాయింట్స్, దెన్ కొన్ని ఎంసీక్యూస్ చేయగలిగితే మనకి ఏదో విధంగా ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రేషియల్ ఇంజస్టిస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అతను తప్పు చేయకపోయినప్పటికీ అన్ఫెయిర్గా ఒక వైట్ ఉమెన్ రేప్ చేసినట్టుగా కన్విక్ట్ అయ్యి ట్రయల్లో అక్కడ చంపబడతాడు అనమాట. దీన్ని మళ్ళీ ప్రిజన్ ఎస్కేప్ కావడం, ఇది మనకి రేషియల్ ఇన్జస్టిస్ అనేది క్లియర్గా థీమాటిక్గా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ నెపోలియన్, ఇక్కడ ద పిగ్ సింబలైజెస్ ఇన్ అనిమల్ ఫామ్ బై జార్జ్ ఓర్వెల్ అన్నప్పుడు టోటాలిటేరియన్ డిక్టేటర్. సో అది మనకి కమాండ్మెంట్స్, తర్వాత క్యారెక్టర్స్, మెయిన్ థీమ్ అంతా ఈ అనిమల్ ఫామ్ వీడియోలో చిన్న 1 minute ఉంది, దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పోయంలో ఈ యొక్క పోయెట్ సజెషన్ ఏంటంటే అనేది ఇక్కడ మనం గుర్తుగా ఏ డిజైర్ ఫర్ రెబెలియన్, ఏ కాల్ ఫర్ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకి మా ఆత్మగౌరవానికి ఇది పిలుపు అని క్లియర్గా రవీంద్రనాథ్ ఠాగూర్ జీ ఈజ్ కమ్యూనికేటింగ్ అస్ టు హిస్ పవర్ఫుల్ లైన్స్ ఫ్రమ్ ద పోమ్ where the mind is without fear. So second is the right answer. Next,
జార్జ్ ఆర్వెల్స్ అనిమల్ ఫామ్ ప్రైమరీ లిటరరీ జాన్రా. సో ఇది ప్రధాన సాహిత్య విభాగం ప్రక్రియ అన్నప్పుడు మనందరూ తెలుసు ఇది ఒక పొలిటికల్ సటైర్ అలిగరీ, రైట్. సో రొమాంటిక్ కాదు, సైన్స్ కాదు, హిస్టారికల్ కాదు, ఇది ఈజీగా మనం చేయొచ్చు. అనిమల్ ఫామ్లో ఈ బాక్సర్, హార్స్ అనేటివి మెటాఫర్గా అన్నప్పుడు మనకి ఆన్సర్ అది ఎక్స్ప్లాయిటెడ్ వర్కింగ్ క్లాస్. సో ప్రాపగాండా కాదు, కరప్ట్ కాదు, రెబెలియస్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా మనం చివరికి వస్తున్నాం. ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ అనేది మనకి అలిగారికల్ అయితే అనిమల్ ఫామ్, పర్సనల్ అనెక్డోట్ కాదు, డ్రామాటిక్ మోనోలాగ్ కాదు. సో మనకి ఫ్రాన్సిస్ బేకన్ అంటేనే గుర్తుకొచ్చేది స్టైల్ అఫోరిస్టిక్ అండ్ డైడాక్టిక్ ప్రోజ్ అనేది అతను ఈజ్ అన్ ఎస్సేయిస్ట్ కాబట్టి ప్రోజ్ గుర్తుపెట్టుకోండి. అఫోరిస్టిక్ అనే స్టైల్ ఆఫ్ రైటింగ్, స్టైల్ ఆఫ్ డెలివరీ. నెక్స్ట్ ఈ ఫెనెటిక్స్ సంబంధించి ఎస్ అనే సౌండు ఇక్కడ ఇన్ విచ్ వర్డ్ ఎస్ ప్రొనౌన్స్ యాజ్, పే అటెన్షన్ టు ద ఓన్లీ అండర్లైన్డ్ లెటర్. సో ఇక్కడ అండర్లైన్డ్ ఎస్ ఉంది, ఒకసారి ప్రొనౌన్స్ చేస్తాను, మీరు చెప్పండి. బ్యాగ్స్, క్యాప్స్, ట్రీస్, రోజెస్. సో ఇన్ ఆల్ దీస్ 4 letters అండర్లైన్డ్ వర్డ్ సౌండ్ తీసుకున్నప్పుడు ఎస్గా పలికేది ఓన్లీ క్యాప్స్. పా ఈజ్ వాయిస్లెస్ ప్లోజివ్, మిగతావన్నీ వాయిస్డ్ సౌండ్స్ అండ్ ఎండింగ్ విత్ ఓవెల్ సౌండ్ అండ్ రోజెస్, రైట్. సో ఇది మనకి రోజెస్ అది ప్లూరల్ అయినప్పుడు ఈజీగా పలుకుతుంది. ఇది మనం ఫొనెటిక్స్లో కూడా చెప్పాం 1 పేజ్లోనే, ప్లీజ్ వాచ్ దట్ వీడియో. నెక్స్ట్ వెన్ ఆస్కింగ్ డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ, మళ్ళీ రిపీట్ చేస్తాను, బాగా నా టోన్ వినండి. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ విత్ ఎంఫసిస్ ఆన్ చాయిసెస్. నీకు కాఫీ కావాలా, టీ కావాలా అని 2 అంశాలు ఇచ్చినప్పుడు ఏ ఇంటోనేషన్ వాడినప్పుడు ఆన్సర్ ఈజీ. రైజింగ్, ఫాలింగ్. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ. సో చూడండి, ఆ విధంగా ఈ కన్ఫర్మేషన్కి ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి మనం రైజింగ్, ఫాల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆల్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది తర్వాత కన్ఫర్మేషన్, క్వశ్చన్ ట్యాగ్స్, వీటికి మనము ఇంటోనేషన్ అనే వీడియోలో చెప్పుకున్నాం, చూడండి. నెక్స్ట్ ఫా అండ్ వా ఫ్రికెటివ్స్ అన్ని గుర్తు తెలుసు, నాజల్స్, అప్రాక్సిమేట్స్ అవన్నీ మీకు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మెథడాలజీలో మనకి కేవలం 12 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని క్విక్గా చేసేద్దాం. సో ఇక్కడ కూల్, ఫూల్, రూల్ ఇవి ఒక రకంగా ఉన్నాయి, కానీ WOL ఊల్ అనకూడదు, ఉల్ అంతే. కాబట్టి దీనికి సరిపోయే రైమింగ్ వర్డ్ ఫుల్ అండ్ ఊల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూ కెన్ అబ్జెక్ట్ ఇఫ్ యూ ఫైండ్ ఎర్రర్స్ ఇన్ దిస్ క్వశ్చన్. సో మామూలుగా ఆబ్జెక్ట్ అంటే వస్తువు, ఫ్యాన్ అనేది ఒక ఆబ్జెక్ట్. కానీ మనం లాయర్లో కోర్టులో వాదించేటప్పుడు మనకి కొన్ని పాయింట్స్ వాళ్ళు వ్యతిరేకంగా కౌంటర్ చేస్తారు, అబ్జెక్ట్ చేస్తారు, దాన్ని మనము. సో సెకండరీ స్ట్రెస్ జే అంటే ఇక్కడ జే పైన ఉంటే అది వర్బుగాను వ్యతిరేకించడం అనే మీనింగ్ తెలుసుకొని స్ట్రెస్ మార్క్ అనేది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ అనేది నౌను, ఇది అబ్జెక్ట్ అనేది వర్బ్గా తీసుకోవాలి. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆంగ్లో సాక్షన్, ఆంగ్లో నార్మల్ని బ్లెండ్ చేసినప్పుడు వచ్చే నెక్స్ట్ ఇంగ్లీషే మిడిల్ ఇంగ్లీష్, తర్వాత మోడర్న్ ఇంగ్లీష్. సో ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రీడింగ్ మెథడ్ అంటానే గుర్తు రావాల్సింది ఫోనిక్ మెథడ్. నెక్స్ట్ చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ అన్ ఎయిమ్ ఆఫ్ అసెస్మెంట్. సో టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ద అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఈజ్ నాట్ అన్ ఎయిమ్ ఆఫ్ అసెస్మెంట్ ప్రొసీజర్. సజెస్టోపీడియా అంటే చూడు సెన్సరీ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇది బల్గేరియన్ లింగ్విస్ట్ జార్జీ లొజనావ్ అనే వ్యక్తి డెవలప్ చేశాడు. ఈ సెన్సరీ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ చాలా మ్యూజికల్గా కంఫర్టబుల్ ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. అదేవిధంగా ఇది ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకో కాబట్టి 3, 1, 2, 4 ఆర్ కరెక్ట్ అండ్ దిస్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ లాంగ్వేజ్ అనేది ఇన్కరెక్ట్. సో మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అడిగాడు, అసత్యమైన ప్రవచనం అన్నప్పుడు థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సో కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్లో ప్రిన్సిపల్ అన్నప్పుడు కమ్యూనికేషన్ ఉంటుంది, తర్వాత కల్చర్ అనేది కూడా ఇంటిగ్రేట్ ఉంటుంది, అథెంటిక్ మెటీరియల్. సో థర్డ్ ఈజ్ ఆల్సో కరెక్ట్, సెకండ్ ఈజ్ ఆల్సో పాసిబుల్, బట్ కల్చరల్లీ రిలవెంట్ అనేది మెటీరియల్ మనం వాడతాం కాబట్టి ఈ CLTలో ఇది ప్రిన్సిపల్ అనమాట. నెక్స్ట్ మెథడ్, ఇది మెథడ్ యొక్క డెఫినేషను, ఇది మనకి WF మ్యాకే దీన్ని నిర్వచిస్తాడు. సో గుర్తుపెట్టుకోండి, మెథడ్ డిటర్మైన్స్ what and how much is taught, the order in which it is taught and how the meaning and form are conveyed, what is done to make use of language unconscious. సో ఇందులో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి, what and how much is taught
and meaning and form, as well as use of language unconscious. సో న్యాచురల్ అక్విజిషన్ అనమాట, కాన్షియస్ లాంగ్వేజ్ యూజ్ కాదు. సో ఇది రెండవది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్లో మనకి ఇది ఆప్షన్ రిలవెంట్ కానిది అన్స్పెసిఫిక్. క్లారిటీ, జస్టిఫికేషన్, బ్యాలెన్స్ అనేది పార్ట్ అండ్ పార్ట్స్లో ఫీడ్బ్యాక్. నెక్స్ట్ డిసైడింగ్ ఇన్ ద మేజర్ ఐటమ్స్ టు బి కవర్డ్, దెన్ కవరింగ్ ద సెవరల్ ఐటమ్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో మనం పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఈ యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీని డెప్త్గా తీసుకుంటూ అన్ని అంశాలని డీటెయిల్గా కవర్ చేసేదాన్ని స్పైరల్ కరికులం అంటాం. సో లీనియర్ అంటే సింపుల్ టు కాంప్లెక్స్, మ్యాట్రిసెస్ అంటే ఒక టేబుల్ కాలంలో ఇవ్వడము సిలబస్ టాపిక్స్, మాడ్యులర్ అంటే మాడ్యూల్స్గా డిఫరెంట్ థీమ్స్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ని మాడ్యులర్గా, అంటే మాడ్యులర్ కిచెన్ అంటాం, అట్లా మాడ్యులర్ కంపోనెంట్స్గా ఏదైనా ట్రైనింగ్కి అయితే మాడ్యులర్ అప్రోచ్. సో ఇక్కడ మనం సిలబస్ అండ్ కరికులం లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అండ్ సబ్జెక్ట్స్ కాబట్టి స్పైరల్ కరికులం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం చివరికి వచ్చేసాం. ఏ టీచర్ యూజెస్ వై రిపోర్ట్ ఫ్రమ్ ఎ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ నుంచి రిపోర్ట్ వాడి మనకి ఏదైనా కాన్సెప్ట్ చెప్పితే అది అథెంటిక్ మెటీరియల్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద కంపోనెంట్స్ ఆఫ్ గ్రామాటికాలిటీ, అప్రాప్రియేట్నెస్, లెంత్, రిలవెన్స్, ఫీడ్బ్యాక్, వెరిఫైయింగ్ ఇన్ మైక్రో టీచింగ్ కమ్స్ అండర్ ద సబ్ స్కిల్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. వెరీ ఈజీ. సో క్వశ్చనింగ్ కాదు, ఇలస్ట్రేటింగ్ కాదు, రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం కాదు. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఈ విధంగా మనము ఈ మెథడాలజీ మొత్తం 12 కాంటెంట్ సంబంధించి 48 మొత్తం పూర్తి చేసుకున్నాం. సో ఇలాంటి సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. సో వన్స్ అగైన్ we wish you very happy learning and keep learning. Please go to our playlist and access all the available educationally relevant and TET and competitive examinations for both TET and DSC from our exclusive channel. So stay tuned and stay subscribed to our channel. Jai Hind.